హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గోపాల్ నాయక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పెరిమెంట్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ల్యాంతర్ అయితే తయారు చేసాం. దాన్ని ఇప్పుడు ఎగరేయడానికి అది సిద్ధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇదిగో మన ల్యాంతర్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. కాకపోతే ఇంక ఎగరేసేదే ఆలస్యం. కాకపోతే ఈ ల్యాంతర్ ఎలా తయారు చేసేదనేది ఫస్ట్ ఆ వీడియో చూసేయండి, తర్వాత మనం ఎగరేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ల్యాంతర్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ పేపర్స్, అంటే ఎక్కడైనా మన కొట్టుల్లో ఎక్కడైనా దొరుకుతుంది కలర్స్ పేపర్స్ తీసుకొని, నేనైతే నాకు సైజెస్ చిన్నవి ఉండేదని నేను అన్నిటిని జాయిన్ చేస్తున్నా. మీరు ఏ సైజులో ప్రిపేర్ చేయాలంటే మీ దగ్గర ఒకవేళ పెద్ద పేపర్స్ ఉంటే పెద్ద పేపర్తో అయినా ఇలా జాయింట్ చేయకుండా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇట్లా జాయింట్ చేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర చిన్న పేపర్లే ఉండే. ఇప్పుడు అన్నిటిని నేను 3 కలర్స్ తీసుకొని మూడింటిని మధ్యలో అలా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా, అంటే ఇప్పుడు ఒక రౌండ్ షేప్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడ్డంగా మనం ఫెవికల్తో అతికించుకోవచ్చు. ఇంకా ఏవైనా వేరే గమ్స్తో అయినా అతికించుకోవచ్చు. వీడియోలో చూస్తున్నట్టు నేనైతే అతికిస్తున్నాను. మీ దగ్గర ఏమైనా వేరే విధంగా అతికించాలనుకుంటే అలా అతికించుకోవచ్చు, ఇలా అయినా అతికించుకోవచ్చు. నేనైతే ఇలా అతికిస్తున్నా. తర్వాత ఇంకా ఏం లేదు, ఫోల్డ్ చేస్తే ఒక రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు అతికించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా అది పైకి ఎగరడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటకు వచ్చేస్తుంది, అది పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. మీరు అతికించేటప్పుడు జాగ్రత్త, ఎక్కడ కూడా హోల్స్ కానీ గాలిపోయే రంధ్రాలు కానీ ఉండకుండా చూసుకుంటే చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికైతే మనకి రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. ఇంకా మనం దీని పై భాగం క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ వన్ సైడ్ మాత్రం ఓపెన్లో ఉండిద్ది, ఇంకా టాప్ సైడ్ కూడా క్లోజ్ చేసేస్తే ఆవిరి అనేది బయటకు పోకుండా ఇది పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పైన కూడా బాగా ఎట్లాంటి గ్యాప్స్ కానీ ఎట్లాంటి హోల్స్ కానీ ఉండకుండా మనం పై భాగాన్ని కూడా బాగా క్లోజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పకూడదు, అది మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. లాస్ట్లో చూడండి. మొత్తానికైతే ఇప్పుడు నేను పై భాగం మొత్తం కూడా ఫెవికల్తో బాగా గమ్తో అతికిచ్చేస్తున్నాను, ఎందుకంటే గాలి పోకుండా ఉంటే బాగా మనకి పైకి బాగా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను పై భాగం మొత్తం క్లోజ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీనికి ఒక వైర్ మాదిరిగా మనం ఒక రౌండ్ షేప్కి అలా ప్రిపేర్ చేస్తే అది కొద్దిగా గాలి, అది రౌండ్ షేప్ ఉండడానికి మళ్ళీ గాలి కూడా దాంట్లో బాగా ఉండడానికి బాగుంటుంది. దానికోసం ఒక వైర్ తీసుకొని దానికి మనకి ఆల్రెడీ రౌండ్ షేప్ వచ్చేసింది కదా, దానికి ఆ రౌండ్ సైజ్ ఎంత ఉన్నదో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలుసుకొని తర్వాత దానికి తగ్గట్టు మనం వైర్ కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఆ మధ్యలో పెట్టేసి దాని చుట్టూరు మనం ఫెవికల్తో గమ్ముతో అతికించుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వైరు ఎక్కువ బరువు ఉన్నది కాకుండా తక్కువ బరువు ఉన్న వైర్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం మధ్యలో కూడా ఇంటూ మార్క్ మాదిరిగా మనం వైర్ని కట్టుకోవాలి. అప్పుడు మనం మధ్యలో ఒక దీపం పెడతాం కదా, ఆ దీపం మధ్యలో పట్టుకోవడానికి ఆ ఇంటూ మార్క్ మాదిరిగా వైర్ అనేది మనం కట్టుకోవాలి. ఇంకా తర్వాత మన ల్యాంతర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తానికి నేను తయారు చేసేసాను. ఇంకా మనం పోయి ఎగరేద్దాం. కాబట్టి ఇంకో స్టెప్ ఒకటి ఉంది, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొవ్వొత్తులు ఉండే కదా,
ఎక్కడైనా దొరుకుతాయి కొవ్వొత్తులు మనం తీసుకొని వీటిని కట్ చేసుకొని ఒక గిన్నెలో మనం వీటిని కరగదీయాలన్నమాట. కరగదీసిన తర్వాత ఒక 2 కాటన్ ముక్కలు తీసుకొని ఈ కరిగిన లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ మొత్తం ఇప్పుడు ఆ కాటన్కి తడిపి కాసేపు ఆరదీయాలన్నమాట. అప్పుడే మనకి ఇది మనం దీపం మాదిరిగా మధ్యలో ఇంటు మార్కు మాదిరిగా కట్టాం కదా, అక్కడ కట్టుకోవడానికి ఇది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా తయారు చేసుకున్న కాటన్ అండ్ కొవ్వొత్తితో కరిగించి దీనికి మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసాం కదా, దీన్ని అయితే మధ్యలో మనం కట్టుకోవాలి. ఇక్కడైతే మనం గట్టిగా ఆ కాటన్ క్లాత్ని అయితే కట్టుకోవాలి. ఇంకా కట్టిన తర్వాత మొత్తానికి ఇలా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అంటిస్తున్నాను. కాకపోతే ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ విపరీతంగా గాలి వీస్తుంది, అందువల్ల ఇది ఎగరలేకపోయింది. ఇక్కడ చూడండి, నేను వెలిగించిన తర్వాత అది ఆవిరైతే ల్యాంతర్కి మొత్తానికి అయితే నిండిపోయింది. తర్వాత గాలి వల్ల యువతల మంట అవతలకి పోయి ఆ పేపర్ అంటుకుంది. దీనివల్ల ఇంక నేనేం అక్కడే దాన్ని తొక్కేశాను. ఇక్కడ గాలి ఎక్కువ వీయడం వల్ల ఈ మంట అనేది సైడ్ కొరిగేసి పేపర్కి అంటుకుంది. ఇదే ఫ్రెండ్స్ మీకు చెబుదాం అనుకున్నాను. నేనైతే ఇది కష్టపడి చేశాను కాబట్టి నాకైతే ఇన్వెస్ట్మెంట్ మనీ కూడా వేస్ట్ అయింది. ఎట్టయినా అప్లోడ్ చేయాలనుకున్నా చేసేస్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, మీరు పక్కన స్క్రీన్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను గాలి ఎంత వేగంగా కొడుతుందో అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.